హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చెప్పాను కదా వంట చేశాను, గుణదల వెళ్తున్నాం. మార్నింగ్ లేసి వంట చేసామని, దాని తర్వాత కంటిన్యూ వీడియో అండి ఇది. ఇదిగోండి మేమందరం కలుసుకొని వెళ్తున్నాము. వీళ్ళు ఫ్రెండ్స్ కమ్ ఫ్యామిలీ అయిపోయారు వీళ్ళు మాకు. మేమందరం కలుసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే లాస్ట్లో వెళ్ళేటప్పుడు గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నాము. తంబేలు ఫోటో పెట్టుకుందాం అని చెప్పేసి మా వారు అక్కడ జోకేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నాము. ఇదిగోండి ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యాము, వెళ్తూ ఉన్నాము. ఆటోలో వెళ్ళామని చెప్పాం కదా. ఫస్ట్ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం, తర్వాత బస్కి వెళ్దాం అనుకున్నాం. ఫైనల్గా ఆటో అదిగో బుడ్డది ఎలా చూస్తుందో చూడండి, హాయ్ చెప్తుంది. భలే రచ్చ రచ్చ చేసిందండి బుడ్డదైతే. ఇక్కడ మేమందరం ఆటోలో వెళ్తూ ఉన్నాము. వెళ్తా అంటే మధ్యలో టిఫిన్కి ఆగాలి కదా. చాలా దూరం అండి. పొన్నూరు దాటిన తర్వాత తినింది మనం. పొన్నూరు దాకా పిల్లలు ఆకలి అంటుంటే చాలా హోటల్స్ అంటే నిండిపోయి ఉన్నారు. ఆ రోజు ఏందండి, ఆదివారం అని మళ్ళీ ఏదో పండగ ఏదో చెప్పారు. ఏంటిది అది? కార్తీక మాసం అని ఏదో స్వాములు ఎక్కువ ఉన్నారు. అన్ని టిఫిన్ కొట్ల దగ్గర మొత్తం నిండిపోయి ఉన్నారు. ఇక్కడ కాదు ఇక్కడ అని ముందుకు వెళ్తూ ఉన్నాము. బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళాము, హ్యాపీగా వెళ్ళాము. మా చిన్నది అదే మొహం డల్లుగా పెట్టింది అన్నమాట. ఆకలేస్తుంది అని చెప్పేసి మధ్యలో నవ్విస్తూ ఉన్నాను దాన్ని. ఇంకా అదిగోండి టిఫిన్ దగ్గర ఎక్కడో ఒక్క చోట దొరికిందండి టిఫిన్. అక్కడికి వచ్చాము, మేము దోశ తీసుకున్నాము. పిల్లలేమో చపాతీ తీసుకున్నారు, చపాతీ కుర్మా. కానీ చపాతీను చికెన్ గ్రేవ్ ఒకటే చిన్న కప్పు 40 రూపాయలు అంట. చికెన్ గ్రేవ్ ఒక చపాతీ. ఇంకా అది సరే అని వద్దులే అని కుర్మా తీసుకున్నాం. పిల్లలు కుర్మా తిన్నారు. ఎడిదీసి నేను చికెన్ పులిహోర కట్టాను కదా, మళ్ళీ చికెన్ ఎందుకులే అని కుర్మా తీసుకొని చపాతీ తీసుకొని తిన్నారు. మేము దోశ ఇడ్లీ మేమందరం తిన్నాము. తినేసి ఇంకా చిన్నగా అక్కడ అనుకో ఎదురు ఒక సెల్ కంపెనీ అండి ఉంది. పాటలు వస్తూ ఉన్నింది ఎదురు. సెల్ కంపెనీ ఫంక్షన్ అక్కడ ఏదో షాపు, పెద్ద పాటలు సౌండ్ అండి. పాటలు వస్తూనే ఉంది. మేము వచ్చి మళ్ళీ బయలుదేరి వెళ్ళేంతవరకు బుడ్డది నిద్రపోతూ ఉంది. కానీ దానికి మళ్ళీ పార్సల్ తీసుకున్నాం, ఇడ్లీ దారిలో తింటదిలే అని. మళ్ళీ ఆటోలో తినింది ఇడ్లీ. అది మళ్ళీ లేదు, అది ఇచ్చేసేయాలి. అయితే ఇంకా అదిగో హాయ్ చెప్తా ఉన్నారు. టిఫిన్ తిన్నాము, ఇడ్లీ తిన్నాము, చపాతీ దోశ అన్నీ తీసుకున్నాము. తీసుకొని తినేసి చిన్నగా బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడ తినడానికి చాలాసేపు అంటే కొంచెం అంతసేపు ఏం కాదులే, తొందరగా తినేసారు పిల్లలు. ఫస్ట్ దోశ తీసుకుంది కానీ మా చిన్నమ్మాయి తినాలనిపించలేదు. తర్వాత చపాతీ తీసుకుంది. ఇంకా ఎక్కడ లేక ఇక్కడికి వచ్చాం కానీ మరీ అంత టేస్ట్ అని ఏం అనిపించలేదు. చట్నీ ఏంటంటే పచ్చిగా ఉంది కదండి, ఏమి ఆపలేదు. అన్నీ పచ్చిగా ఇస్తారు మిక్సీలో. శనగపప్పు పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చిగా ఇస్తారన్నమాట. తప్పదు, ఎక్కడ లేదు దారిలోనే, ఇంకా తినాలి కదా అని చెప్పేసి తిన్నాము. తినేసి చిన్నగా బయలుదేరి వెళ్ళామండి. ఇంకా మా అమ్మాయి వాళ్ళు నీరసపడిపోయారు పాపం టిఫిన్ దొరికే అంతవరకు. అంతే, పిల్లల్ని తీసుకొని వెళ్తే మధ్యలోని అంతే గోల. మనమైతే ఎలాగన్నా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఉన్నప్పుడు దారంతా ఆపాలనే ప్లాన్ వేసి మా వారు ఆటో తీసుకొని వచ్చారన్నమాట కావాలని. ఇంకా దారిలో ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా కొంచెం దూరం బస్సు ఎక్కుదాం అని అట్టే. ఎంత దూరం అండి వెళ్ళింది మనం? విజయవాడకు దగ్గరలోనా 100 కిలోమీటర్ల దాకా వెళ్ళాము. అలాగే ఆటోలోని అది ఉంది కాబట్టి కొంచెం సేవ్ అయిపోయాం అన్నమాట పిల్లలతోటి. వాళ్ళు దేనికైనా ఆపమన్నా ఏదైనా చేసినా సేవ్ అయిపోయి మళ్ళీ నైట్ కూడా తొందరగా వచ్చేసాం. 8 వచ్చేసాం, ఆటో ఉంది కాబట్టి. ఇంకా అదిగోండి ఎదురు అక్కడ షాప్ ఉంది కదా, అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఫుల్గా పాటలు పెట్టేస్తున్నారు. నీకు టేస్ట్ అనిపించిందా అండి టిఫిన్? పర్వాలేదు కదా. పెసర దోశ మేము తినలేదు, మామూలు దోశ తిన్నాము. వాళ్ళు చపాతీ తిన్నారు. మధ్యలో మర్చిపోయి పునుగులు తిన్నాం కదా. పునుగులు కూడా పర్లే, అంతే చల్లగా ఉన్నాయి. టేస్ట్ వాళ్ళు ఎక్కువ జనం వచ్చే కొద్దీ టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. అక్కడ దారి లేక అక్కడ ఆపుకొని అక్కడ తినాల్సి వచ్చింది మేము. ఇంకా అయిపోయింది, తినేశారు. ఇంకా మా వారు వెళ్ళి వాళ్ళు బిల్లు కడతా ఉన్నారు. ఇంకా రెడీ అవి వెళ్ళాలన్నమాట. ఇంక కూర్చొని బుడ్డది ఇంకా నిద్రపోతూ ఉంది, లేవలేదు. ఆటో సగం దూరం వెళ్ళిన తర్వాత లేచింది. అప్పుడు ఇడ్లీ తినిందన్నమాట. రచ్చ చేసింది ఆటోలో కూడా, బాగా గోలగోల చేసిందన్నమాట. ఇక్కడే టిఫిన్ దగ్గరే చూడండి ఎంతసేపు పట్టిందో మాకు ఉండే. ఆటో ఉంది కాబట్టి, లేకపోతే బస్సు అయితే దిగి మేము తినలేము కదా. మళ్ళీ విజయవాడలో దిగేంత వరకు టిఫిన్ కోసం మళ్ళీ పిల్లలు ఏడ్చేవాళ్ళు.
ఇంకా అయిపోయింది, చేతులు కడుక్కుంటున్నారు ఇద్దరు. ఆ చపాతీ ఉంది కాబట్టి కొంచెం తినగలిగారు, లేకపోతే అసలు తినేవాళ్ళే కాదు ఇద్దరు. మణిపాల్ హాస్పిటల్లో ఆటో పెడదాం అనుకున్నాడు కానీ మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు అక్కడ ఏంటండి చీటీ అడుగుతారా, ఓపీ అడుగుతారంట. మళ్ళీ అందుకోసం మణిపాల్ హాస్పిటల్లో పెట్టకుండా మా వారు తెలివిగా ఏం చేశాడంటే డీమార్ట్లో పెట్టాడు. విజయవాడ డీమార్ట్లో ఆటో పెట్టేసి మార్నింగ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ 5:30కి అలా తీసుకొచ్చామన్నమాట. అప్పుడు దాకా ఆటో ఆడే ఉంది, ఎవ్వరు అడగలేదు. ఏదో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఈడ. మణిపాల్ హాస్పిటల్ అయితే స్టార్టింగ్ పెట్టేయచ్చు ఆటో, మళ్ళీ వచ్చేటప్పుడు ఓపీ అడుగుతారు, ఎన్ని అడుగుతారు, మళ్ళీ తిడతారని చెప్పేసి ఇంకా మళ్ళీ డీమార్ట్ దగ్గరికి తీసుకెళ్తారని అసలు ఎంత ఆశపడ్డామండి. వీళ్ళు అసలు అమ్మో ఆడోళ్ళు లోపలికి వెళ్తే చాలా ఖర్చు చేస్తారని మాట్లాడుకొని కావాల్సి మమ్మల్ని రోడ్డు మీద నించోబెట్టి ఆటో తీసుకొని వచ్చేసి ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇంత దారుణమైన మనుషులు అసలు ఉండకూడదండి బాబా. డీమార్ట్కి వెళ్దామని ఎంత ఆశపడ్డాను విజయవాడలో చాలాసార్లు, కానీ వెళ్ళలేకపోయాను. ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. కానీ తెలివిగా భలే పెట్టారండి డీమార్ట్లో ఆటో మాత్రం. ఈవినింగ్ దాకా అలాగే పెట్టేస్తున్నాము, కానీ ఎవరేం అడగలేదు. తీసుకొచ్చేటప్పుడు కూడా ఎవరేం అడగలేదంట అని కొంతమంది అయితే అడుగుతారు. ఏంటండి ఎప్పుడో పెట్టారు కదా, ఇప్పుడుదా తీసుకెళ్ళలేదు ఏందని అడిగేవాళ్ళు. ఇదిగోండి మా పిల్లలకి ప్లేస్ లేదని మళ్ళీ నేను ముందుకు వెళ్ళిన తర్వాత కొట్టుకుంటున్నారు, ఒళ్ళో కూర్చుంటున్నారు. ఇదండి హైవే, విజయవాడకి వెళ్ళే దారిలో హైవే అండి. మార్నింగే బాగా హాయిగా ప్రశాంతంగా ఆటోలో వెళ్తుంటే పాటలు పెట్టుకున్నామండి. ఆటోలో కూడా హ్యాపీగా వెళ్ళాం, సరదాగా గడిచిపోయింది. హ్యాపీగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి త్వరగా వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉండింది. ఇలాగే ఇంకా చాలా చోట్లకి వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మేము గుణదలు వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ అసలు ఎండే లేదండి. మా అదృష్టం ఏంటంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎండ లేదు, వాతావరణం చాలా చల్లగా ఉన్నింది. నేను కూడా ఫాస్ట్గా ఎక్కగలిగాను, అందుకే చాలా హ్యాపీగా ఉన్నింది నాకు కూడా. వాతావరణం కూడా బాగుండేసరికి ఎండ ఉంటే అసలు ఎక్కలేము పైకి. చూడండి వాతావరణం అంతా ఎలాగుందో, చాలా కూల్గా ఉంది. అందువల్లే కొండ లాస్ట్ వరకు ఎక్కగలిగాము. అదే సమ్మర్ అయితేనా మధ్యలో దాకా కూడా అసలు వెళ్ళలేము. మా పిల్లలు కూడా అస్సలు అండి చాలా సపోర్ట్ చేశారు, బాగా ఎక్కారు కొండ పైదాకా. అసలు మమ్మీ అని చేపట్టుకోవడం కానీ ఏడిపించడం కానీ అవి ఏమి లేదు. ఇదిగోండి డీమార్ట్కి వచ్చేసాము. మా వారు దొంగలండి అసలు బాబోయ్. డీమార్ట్కి వచ్చాము, తీసుకెళ్ళండి అని చెప్తే ఇప్పుడు టైం లేదు, కొండపైకి వెళ్ళి రావాలంటే లేట్ అయ్యింది కదా, వచ్చేటప్పుడు తీసుకెళ్తామని అదిగోండి డీమార్ట్లో ఆటో పెట్టాను, తీసి వీడియో తీసాను, చిన్న బిట్ తీసాను యాడ్ చేద్దామని. మళ్ళీ ఏంటంటే డీమార్ట్లోకి వెళ్ళాక ఫుల్ వీడియో తీద్దామని చాలా ఆశపడ్డానండి. అదొక వీడియో వస్తుంది చూద్దాము అని చెప్పేసి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతా పోయిందన్నమాట, ఆశలన్నీ పోగొట్టేశారు. లోపలికి వెళ్తే ఆడవాళ్ళు మొత్తం కొనేస్తారంట, అలా చేశారు మా వారోళ్ళు. ఎట్లయితే ఆటో పెట్టడానికి లేదు. కానీ విజయవాడ కొండదాకా ఇక్కడ ఆటో తీసుకెళ్లే వాళ్ళం, కానీ మధ్యలోనే ఉన్న ఇక్కడ ఆటో కదా కేసులు రాస్తారు, మళ్ళీ అదొక ఇబ్బంది, ఊరు మళ్ళీ ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఇంకా కొంచెం హైవే దగ్గర ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇక్కడ పెట్టేసాము. ఎంతోసేపు లేదండి, ఒక 15 minutes 20 minutes పట్టింది మేము వెళ్ళడానికి కొండ దగ్గరికి. వేరే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. వేరే ఆటో మాట్లాడుకొని వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలా మాట్లాడుకొని 5:30 కల్లా డీమార్ట్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికి కూడా నేను అనుకుంటానే ఉన్నా తీసుకెళ్తారని. ఇదిగోండి ఇంకా మళ్ళీ మా ఆటో అక్కడ పెట్టేసి మా ఆటో అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యాం వేరే ఆటోలోని వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి కృష్ణా నది, కానీ వాటర్ అస్సలు లేదండి, కొద్దిగా కూడా వాటర్ లేదు, ఏం లేదు. ఎక్కడో ఆ మూల కొంచెం ఉంది, కానీ మొత్తం చూడండి ఎలా ఉంది హైవేలో. అసలు చాలా బాగుంది, కానీ వాటర్ అనేది లేదు. మళ్ళీ ఉంది. నాకు ఈ అంత రోడ్లు ఎలా తెలుసు అంటే నేను న్యాగి వాళ్ళది వీడియో చూస్తాను కదా, అక్కడికి వెళ్ళగానే వాళ్ళది గుర్తొచ్చింది నాకు. ఇదంతా తిరుగుతాడు కదా ఎన్నయ్య ఇదంతా అని చెప్పేసి, డీమార్ట్ కూడా వస్తాడు కదా, ఏదో వాళ్ళని కలవాలనిపించింది. కానీ మనం తెలియదు కదా, మనం వాళ్ళ వీడియోలు చూస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం సైలెంట్ అయిపోయేందుకు. బుడ్డది లేచింది, లేచి రచ్చ చేసి ఆటోలని మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే మా ఆయన్ని ఇలాగి పీకి పెట్టింది. మళ్ళీ నేను ముందుకెళ్ళి కూర్చున్న పిల్లల దెబ్బకి కూర్చొని ఇంకా ఆటోలో అప్పుడు లేచి అప్పుడు తినిందన్నమాట ఇడ్లీ. ఇదిగోండి వచ్చేసాం, కొండ దగ్గరికి వచ్చేసాం, ఇప్పుడే దిగాం ఆటో ఎంట్రన్స్ ఇది. ఇంకా రెడీ అవుతున్నాం పైకి ఎక్కడానికి.
ఇంకా పిల్లలు మేమందరం ఇంకా ఏదైనా స్నాక్స్ ఏమైనా తీసుకుంటే మధ్యలో తింటారని చూస్తా ఏమైనా ఉంటుందేమో అని చూస్తూ ఉన్నాము. అదిగోండి మేము అనుకున్న దగ్గరికి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది. పాపం అక్కడ చూడండి వాళ్ళు ఎవరో మోకాలతో ఇసుకలో నడుస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకున్నానండి నేను రావాలి అని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కానీ కాస్త భయపడి ఆగిపోయాను. ఎందుకంటే పైకి నేను నడవలేనని చెప్పేసి నాకు తెలుసు. 2-3 సార్లు వచ్చాను. అలాగే మధ్యలో దాకే చాలా కష్టపడి వెళ్ళేసి వెనక్కి వచ్చేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అలాగే నేను నడవలేను అనుకున్నాను పై దాకా, కానీ స్టార్టింగ్ నుంచి నేను 1 అవర్లో పైకి వెళ్ళిపోయానండి. మధ్యలో ఆగుతానే 1 అవర్లో పైకి వెళ్ళిపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. దేవుడు పైకి నడిచేలాగా ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసాను. కొండపైన చివరి దాకా పైకి వెళ్ళిన వీడియో కూడా ఉంది మా దగ్గర. అది కూడా అప్లోడ్ చేసి పెడతాం. భోజనం చేసేది కూడా ఉంది. అదిగోండి మా పిల్లలు అయితే స్టార్టింగ్ ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అలాగే పైకి వెళ్ళిపోయేంత వరకు నా దగ్గరికి రాలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు మాత్రం నన్ను అస్సలు ఏడిపించలేదండి. అదిగోండి ఎంట్రన్స్లో పైకి వచ్చేసాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయ్యనమాట. ముడేసుకొని ఇంకా సిద్ధమైపోయి మూడు పైకి వేసుకొని నవ్వుతూ ఉన్నాను. ఆడ ఎలా ఎక్కుతానని చెప్పేసి అదిగో నవ్వుతూ ఉన్నారు, జోకులు వేసుకుంటా ఉన్నారు, హాయ్ చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా ఏముంది, ఇంకా అయిపోయింది. అదిగోండి బుడ్డది రెడీ అయిపోయింది, బ్యాగ్ తగిలించుకొని హ్యాపీగా. అలాగైతే ఎంత హ్యాపీగా ఉంటుందో, చక్కగా వచ్చేసిందో పైదాకా. అదిగో హాయ్ చెప్తుంది. ఇంకా ఏముంది, చివరి దాకా వెళ్ళడమే. మధ్యలో బిట్స్ కూడా తీసి పెట్టాను నేను. అవి కూడా యాడ్ చేసి పెడతాను మిగతా వీడియోలో. ప్లీజ్ అండి నా వీడియోస్ మొత్తం ఫుల్గా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కనుక నచ్చితే కనుక షేర్ చేయండి. ఇదిగోండి ఆ రోజు ఏంటంటే సండే కాబట్టి అసలు మామూలుగా లేరండి, జనం ఫుల్గా ఉన్నారు. అసలు కొండపైన కూడా అసలు మామూలుగా లేదు, చాలామంది ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది సండే రోజు చాలామంది ఉండడం. అంతా అంటే ఆ ప్లేస్ కొంచెం బాగా ఇదిగా ఉన్నిందన్నమాట. ఎదుగోండి మళ్ళీ ఇక్కడ ఫోటో దిగుతూ ఉన్నాం మేము అందరం. జోకులు వేసుకుంటా ఉన్నారు, పక్కనేమో సాంగ్స్ వస్తూ ఉన్నాయి. అందుకోసం నేను వాయిస్ ఓవర్ చెప్పాల్సి వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంక వెళ్ళడమే. కానీ ఇంకోటి ఏంటంటే ఆ లగేజ్ పట్టుకొని చివరి దాకా ఎక్కడం చాలా కష్టం అనిపించిందండి. ఆ లగేజ్ లేకుండా ఉంటే ఇంకా నేను ఫాస్ట్గా నడిచేదాన్ని. ఆ లగేజ్ వల్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు క్యారీ చేసుకొని లగేజ్ తీసుకొని పైకి వెళ్ళడం వల్ల నా చేతులు నొప్పి వచ్చేసిందండి. క్యాన్ పట్టుకొని పైదాకా ఎక్కాను, పులిహోర క్యాన్ పట్టుకొని. వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను లగేజ్ పట్టుకొని. చాలా కష్టం అనిపించింది. లగేజ్ వల్ల కష్టం అనిపించింది, కానీ లేకపోతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం, అయిపోయేది కూడా. ఇంకోండి ఇంకా అందరూ కలుసుకొని పైకి వెళ్తూ ఉన్నాం. చూసారా ఎంతమంది ఉన్నారో ఆ రోజు సండే అని చెప్పేసి, చాలామంది ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత, మళ్ళీ చాలా సంవత్సరాలు నెలల తర్వాత వెళ్ళాను. అత్తమ్మలతో వెళ్ళాను మొన్న, కానీ అప్పుడు పైకి ఎక్కలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఎక్కాము. అదిగో చూడండి ఎలా ఉంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.